ఏరా ఒంటి పూట బడులు అంటే నీకేం గుర్తొస్తుంది? నాకైతే పొద్దున స్కూల్ ఉందనే దానికంటే మధ్యాహ్నం నుండి సెలవే కదా అనే ఎక్సైట్‌మెంట్ ఎక్కువ ఉండేది. సమ్మర్ వచ్చిందంటే ఉదయాన్నే సునామీలా లేచి "వెళ్ళొస్తానమ్మా" అని స్కూల్‌కి పరిగెత్తుతూ సరిగ్గా టైం మధ్యాహ్నం 12 కొట్టేసరికి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చేసి గబగబా అన్నం తినేసి క్రికెట్ ఆడడం కోసం గ్రౌండ్‌కి వచ్చేసేవాళ్ళం. పెరుగన్నం తిన్నామా? లేదా ఉట్టి చారన్నమా? కొన్నిసార్లయితే మజ్జిగ తాగేసి వెంటనే గ్రౌండ్‌కి పరుగు. ఇప్పుడు బిర్యానీ లేకపోతే ముద్ద దిగదు మనకి. ఎండలో ఫుల్లుగా ఆడేసి, చెరువు దగ్గరికి వెళ్ళిపోయి, చీకటి పడే వరకు ఈత కొట్టి, వచ్చేటప్పుడు సోన్ పాపిడి తింటూ, ఆ చెట్ల నీడల్లో వాటి మధ్య మన అల్లర్లు. ఎంత సంతోషంగా ఉండేవో ఆ రోజులు. అసలు క్రికెట్ ఒకటేనా? 100 గేమ్స్ ఆడేవాళ్ళం. గిల్లిదండ, పోటు, సిక్కలు, గోలీ, కొబ్బరికాయల తోటలో క్రికెట్. బాల్ కనిపించకపోతే పతంగులు ఎగిరేయటం, లేకపోతే తోటల చుట్టూ రౌండ్లు. చీపురు తోకలతో బ్యాట్ చేసుకున్న వాళ్ళం. గేట్ పిల్లర్లే వికెట్లు అయ్యేవి. బాల్ బౌండరీ అయితే పక్కింటి బామ్మ రూంలోకి. మన వంశీగాడైతే కావాలని కొట్టేవాడు. ఆవిడేమో "ఏరా నా ఇంట్లోకి బాల్ వేశావు" అంటూ తిట్లు. కానీ ఆ తిట్లలో కూడా ప్రేమ ఉండేది. ఇప్పుడేమవుతుందిరా? ఎవరింట్లో వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఐపీఎల్ చూస్తున్నాం. క్రికెట్ పక్కన పెట్టే అసలు ఫిట్‌నెస్ ఉందా? గట్టిగా 2 రన్స్ కూడా చేయలేమేమో. పొద్దున కార్‌లోనో, బైక్‌లోనో ఓ గంట సేపు ఆఫీస్‌కి జర్నీ. నైట్ వచ్చేటప్పుడైతే మినిమమ్ 1 ½ అవర్స్ పడుతుంది. తర్వాత ఆఫీస్‌లో కూడా ఒకే దగ్గర కూర్చొని 10 గంటలు పని చేయాలి. చిన్నప్పుడు మీ బామ్మ "మా చంటోడు కాళ్ళ కింద చక్రాలేసుకొని పుట్టేశాడ్రా" అనేది. ఎప్పుడు ఆడుతూ, పాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పిల్లర్స్ లాగా ఒకే దగ్గర కూర్చొని పని చేసుకుంటున్నాం. లైఫ్ అంటేనే ఒక టైమ్ షీట్ అయిపోయిందిరా. మన స్వేచ్ఛ ఇప్పుడు కంపెనీ పాలిసీ. ఇప్పుడు ఒంటిపూట బడులు అంటే మీటింగ్‌కి మధ్యలో టీ బ్రేక్. ఐటీ జాబ్స్ అయినా, జింజర్ టీ జాబ్స్ అయినా అందరం ఇలాగే ఉన్నాం. మేబీ చిన్నప్పుడు పెద్దయ్యాక బాగా ఎంజాయ్ చేయొచ్చంటే నమ్మి తప్పు చేశామేమోరా! చిన్నప్పుడే ఇంకా కొంచెం ఎంజాయ్ చేసుంటే బాగుండేది. అప్పుడు ఎంజాయ్‌మెంట్‌కి జీఎస్టీ లేదుగా. ఇప్పుడు కట్టాలి మరి. ఒంటిపూట బడులు అంటే సెలవు దొరికినట్టే. ఇప్పుడు కూడా ఒక్కసారి మనం మనసుకైనా సెలవిచ్చుకుంటే అది చిన్ననాటి ఆ స్వేచ్ఛకు ఇచ్చే గౌరవమవుతుంది. సరేరా మరి. ఐపీఎల్ మ్యాచ్‌కి టైం అయ్యింది. ఈరోజు సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ. మా మేనేజర్ గాడు లీవిచ్చాడు. ఇంతకంటే ఇంకో అద్భుతం ఉండదు. ఖచ్చితంగా ఈసాల కప్ నమ్దే. ఇంకెందుకు లేట్ మరి? సబ్స్క్రైబ్ చేసుకొని మీ పిల్లల్ని హాఫ్ డే స్కూల్స్ నుండి తీసుకొచ్చేసి, చక్కగా మా పాడ్‌కాస్ట్ వినేసి, ఆ తర్వాత ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్‌ని.